హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్. శ్రీకృష్ణ అమృతానికి స్వాగతం, సుస్వాగతం. మనం ఇప్పుడు 71వ ఎపిసోడ్కి అడుగు పెట్టబోతున్నాం. మరి ఇటువంటి గొప్ప ధ్యాన జ్ఞాన మార్గాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పత్రి మేడం గారికి, సదానంద గారికి, భగవద్గీతకు శ్రీకృష్ణ పరమాత్మనికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ ఒక అద్భుతమైన శ్లోకాన్ని మొదలు పెట్టుకుందాం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుచైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యాంతారచారిణౌ. చిన్న చిన్న పదాలతో పలికిస్తాను, శ్రద్ధగా పలకండి మై డియర్ ఫ్రెండ్స్. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుచైవాంతరే భ్రువోః ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యాంతారచారిణౌ. తాత్పర్యమేమనగా శబ్ద స్పర్శాది బాహ్య ఇంద్రియ విషయాలను బయట నుంచి బయటికే నెట్టివేసి ధ్యాసను భ్రూమధ్యంలో నిలిపి నాసిక రంధ్రాల ద్వారా చెలిస్తున్న ప్రాణ అపాన వాయువును సమానంగా చూడాలి. శబ్ద స్పర్శాది బాహ్య ఇంద్రియ విషయాలు అంటే మనము ఇంద్రియాలు అంటే ఏమని చెప్పుకున్నాము? కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, ఆంతరేంద్రియము. మరి శబ్దము ఏ ద్వారా? జ్ఞానేంద్రియమైనటువంటి చెవు ద్వారానే కదా. మరి శబ్దాలు కానీ స్పర్శాది కానీ బాహ్య ఇంద్రియ విషయాలను బయట నుంచి బయటికే నెట్టివేసి, అంటే కళ్ళు రెండు మూసుకున్నామంటే నీకు బయట విషయాలు కనిపించవు, వినిపించవు, నీ లోపలికి నువ్వు ప్రయాణం చేయడము. ఆ విషయాలన్నీ మనం ధ్యాన వివరణలో కూలంకషంగా చర్చిద్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనందరికీ అర్థమయ్యే విధంగా చెప్పడం జరిగింది. వాటి గురించి ముందు మాట్లాడుకుందాం. మరి ఏం చేయాలి? ధ్యాసను భూమధ్యంలో నిలిపి నాసిక రంధ్రాల ద్వారా చెలుస్తున్న ప్రాణ అపాన వాయువును సమానంగా చూడాలి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసంలో గమనించాలి అని అర్థం, చూడడము అంటే. ఓకేనా? మరి ధ్యాన వివరణకు వెళ్దాము. గురువుగారు ఏం చెప్పారు, ఎలా సాధన చేయాలని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినాడో దాన్ని మనకు అర్థమయ్యే విధంగా అంతరార్థంలోకి ధ్యానం చేస్తే ఏ విధంగా నువ్వు విశ్వశక్తిని గ్రహిస్తావు, విశ్వశక్తి ద్వారా నాడీమండల శుద్ధి ఏ విధంగా కలుగుతుంది, ధ్యానం అనేది చేయడం వల్ల నీలో ఉన్న పరమాత్మునికి ఏ విధంగా చేరుకుంటావు, నీలోనే ఉన్నాడు భగవాన్ అని గత శ్లోకాల్లో తెలుసుకున్న ఆత్మరూపైన. మరి మనలో ఉన్న పరమాత్మని చేరుకోవడానికి ఎక్కడికెక్కడికో వెతుకుతూ ఉన్న మనలోనే ఉన్నాడు. చూడండి, బయట ప్రపంచంలో గుళ్ళకు, గోపురాలకు, పుణ్యక్షేత్రాలకు వెళ్తూ ఉంటారు, తీర్థయాత్రలకు వెళ్తూ ఉంటారు. ఎందుకు? అక్కడ భగవంతుడు ఉన్నాడు. కాశీలో ఇంకా పవర్ అనేసి, శ్రీశైలం కన్నా కాశీ ఇంకా పవర్ఫుల్ అని. మన ఇంట్లో ఉండే గుడి అంటే ఇంట్లో ప్రతి ఇంట్లో దేవుని మందిరం ఉంటుంది కదా, అక్కడికన్నా వీధిలో ఉండేటువంటి గుడి గొప్పది అంటారు. గుడి కన్నా గొప్పది శ్రీశైలంలో శివుడు గొప్పవాడు అంటారు. శ్రీశైలంలో శివుడు కన్నా కాశీలో శివుడు గొప్పవాడు అంటారు. ఇంకా మరి హిమాలయాల్లో ఉన్నటువంటి శివుడు ఇంకా గొప్పవాడు అంటారు. ఇలా ఎప్పుడు చూసినా ఎక్కడో ఉన్నవాడు గొప్పవాడు అనుకుంటున్నారు. మరి ఆధ్యాత్మికత ఏం చెప్తుంది, భగవద్గీత ఏం చెప్తుందంటే అంతటా ఉన్నవాడు నీలో కూడా ఉంటాడు కదా. అణువణువున ఉన్నాడు, అంతటా ఉన్నాడు, అందరిలోనూ ఉన్నాడు అన్నప్పుడు నీలో కూడా ఉన్నాడు కదా. మరి మనలో ఉంటే ప్రతి ఒక్కరిలో ఉన్న ఆత్మస్వరూపమైనటువంటి పరమాత్మని దర్శించాలంటే మన లోపలికి మనము ప్రయాణం చేసే మార్గమే ధ్యాన మార్గము అని గురువుగారు చెప్పేంత వరకు మనకు తెలియలేదు. మరి విశ్వశక్తిని గ్రహించి నాడీమండల శుద్ధి చేసుకోవాలన్నా, మనలో ఉన్న పరమాత్మని సన్నిధిలో మనము పోయి కాసేపు సేద తీరాలన్నా, ఆత్మానుభూతిని పొందాలన్నా, జన్మ రాహిత్యం పొందాలన్నా ధ్యానం శరణం గచ్చామి. మరి బుద్ధ భగవానుడు చెప్పిన మార్గమే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చూపించిన మార్గం. పత్రి గారు ఏమన్నారంటే, నేను ఏదో కొత్తది కనుక్కోలేదు, నేను అందరి దగ్గర నుంచి జ్ఞానాన్ని గ్రహించాను, నా దగ్గర నాలెడ్జ్ ఉంది, అది మీకు ఆ నాలెడ్జ్ నేను పంచుతున్నాను. ఎవరెంతకు వారు స్వయంగా సాధన చేసి మీరు సత్యాన్ని తెలుసుకోండి, నేను సత్యాన్ని తెలుసుకున్నాను, మీకు తెలుసుకునే మార్గాన్ని చూపిస్తున్నాను. ప్రయాణం చేయవలసింది
మీరు అని చెప్పేవారు. మరి ఆ మార్గం ఎలా ప్రయాణం చేయాలి? ఆ మార్గానికి కావాల్సినటువంటి మరి ఎలా వెళ్ళాలి? ఎలా కూర్చోవాలి? ఎలా సాధన చేయాలని శ్రీకృష్ణ పరమాత్మ శ్లోకం ద్వారా మనకి వివరిస్తే, దాన్ని కూలంకషంగా డెప్త్‌గా లోతుల్లోకి వెళ్ళి గురువుగారు మనకి వివరించి చెప్పడం జరిగింది. అది ఇప్పుడు మీతో నేను పంచుకుంటాను. నది ఒడ్డున ఉంటే నదిలోని కెరటాలు మనల్ని ఏమీ చేయలేవు. నది ఒడ్డున కూర్చున్నారనుకోండి, సముద్ర ఒడ్డున కూర్చున్నారనుకోండి, అందులోని కెరటాలు మనల్ని ఏమైనా చేయగలుగుతాయా? చేయలేవు. కానీ నదిలోకి దిగితే అవి మనల్ని ముంచెత్తుతాయి. నదిలో దిగేసాయనుకోండి, అవి మనల్ని ముంచెత్తేస్తాయి. అలాగే శబ్ద, స్పర్శాది పంచేంద్రియ విషయాలతో మనసు తాదాత్మ్యం చెందితే అంటే జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే చెవులు, చర్మము, కళ్ళు, ముక్కు, నాలుక, ఇవి జ్ఞానేంద్రియాలు. వాటిని ఏమంటున్నారు? పంచేంద్రియ. స్పర్శాది పంచేంద్రియ అంటే స్పర్శం ఉంటుంది. అలాగే శబ్ద, స్పర్శాది పంచేంద్రియ విషయాలతో మనసు తాదాత్మ్యం చెందితే, ఏ జ్ఞానేంద్రియాలతో కానీ తాదాత్మ్యం చెందితే అవి మనల్ని కలతపరుస్తాయి. చూడండి, మన కళ్ళు చూస్తే ఎవరో మన గురించి నా సైడ్ చెయ్యి చూపించి మాట్లాడుతున్నారు అని ఏం చేసాయి? కళ్ళు ఇన్ఫర్మేషన్ని కనిపించింది, కంటికి కనిపించింది. బ్రెయిన్కి, మనసుకు ఒక మెసేజ్ వెళ్ళిపోయింది. ఆలోచనలు మొదలవుతూ ఉంటాయి. ఎవరో నా గురించి మన ఇంటి సైడ్ చేయి చూపించారు, నా సైడ్ చేయి చూపించారు, నా గురించి ఏదో మాట్లాడుతూ ఉన్నారు, నా గురించి ఏదో చెబుతూ ఉన్నారు అని అనేసి. ఈ కళ్ళతో చూడబట్టే కదా. చెవులతో వింటావు, వింటే నీలో కోరికలు అనేది మొదలవుతాయి. కళ్ళతో చూసినా, చెవులతో విన్నా, నాలుకతో రుచి చూసినా, ఎక్కడైనా చక్కటి బజ్జీలు వేస్తున్నారనుకోండి, పకోడీ వేస్తున్నారనుకోండి, ముక్కు ఏం చేస్తుంది? అరే, ఎక్కడెవరో మంచిగా వేడి వేడి బజ్జీలు వేస్తున్నారు, జిలేబీ వేస్తున్నారు అని ముక్కు గ్రాప్ చేస్తుంది. మరి ఇక్కడ ఆ విషయాలే చెప్తున్నారు. అలాగే శబ్దం ద్వారా, స్పర్శ ద్వారా పంచేంద్రియ విషయాలతో మనసు తాదాత్మ్యం చెందుతుంది. తాదాత్మ్యం చెందిందా లేదా? ముక్కు వాసనలు చూసి తినాలనిపించింది, మంచి మల్లెపూల వాసన వచ్చింది, ఎక్కడో పువ్వులు పూసాయి అనేసి అనిపించింది, చూడాలనిపించింది. ఎవరో ఏదో మాట్లాడుతుంటే వినిపించింది, నాకు కావాలనిపించింది. ఎవరో ఏదో చక్కగా ఆభరణం వేసుకుంటే కళ్ళతో చూసావు, అరే నాకు ఇది ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది, పొందాలనిపిస్తుంది. ఇలాంటివన్నీ ఏమైపోతాయి? జ్ఞానేంద్రియాల ద్వారా వాటిని చూసి మనము దాంతో పాటు తాదాత్మ్యం చెందుతాము. అవి మనల్ని కలతపరుస్తాయి. చూసినటువన్నీ కావాలి అనిపిస్తుంది. కావాలంటే వాటి కోసం మనం కర్మలు చేయాల్సి ఉంటుంది. అవి చెడు కర్మలైతే మనము కష్టాల పాలు అవ్వాల్సి ఉంటుంది. చూడండి, అవి మనల్ని కలతపరుస్తాయి. బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగి ఉన్న వాటిని బయట నుండి బయటకే పంపించేయాలి. బాహ్య ప్రపంచంతో సంబంధం ఉన్నదాన్ని. ధ్యానం అంటే ఏమి? ఆధ్యాత్మికత. మరి బాహ్య ప్రపంచంతోనే కదా ఇవన్నీ సంబంధం ఉండదు. ఒక భార్య, భర్త, ఇల్లు, వాకిలి, నగలు, నట్ర, డబ్బు, పదవులు, సంబంధాలు, స్నేహితులు, ఉద్యోగము, చెట్లు, చేమలు, ఏదైనా తీసుకోండి, ఇవంతా బాహ్య ప్రపంచం. ఓకే, బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగి ఉన్న వాటిని బయట నుండి బయటికి పంపేయాలంటే నువ్వు ఎప్పుడైతే చూస్తావో ఈ జ్ఞానేంద్రియాలతో నీ లోపల వచ్చి కూర్చుంటాయి, తిష్ట వేసుకొని కూర్చుంటాయి. ముందు ఇంద్రియాలను షట్ డౌన్ చేసేసినాం అనుకో, నీ లోపల తిష్ట అనేది ఉండదు. నీ మనసుని చంచలత్వం చెయ్యనియ్యలేవు. అన్నిటికి మూలం ఇంద్రియాలు. ఇంద్రియాలకే షట్ డౌన్ చేసేస్తే, క్లోజ్ చేసేస్తే మనసుకు ఇన్ఫర్మేషన్ పోదు. అది ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగి ఉన్న వాటిని బయట నుండి బయటికి పంపించేయాలి. అంతర్ ప్రపంచంలోనికి రానియకూడదు. అంతర్ ప్రపంచం అంటే, బాహ్య ప్రపంచం అంటే అర్థమైంది మేడం, కళ్ళతో చూస్తున్నాము, చెవులతో వింటున్నాము, ముక్కుతో వాసన చూస్తున్నాము. ఓకే, వర్షం పడినట్టుంది, మంచిగా మట్టి వాసన వస్తుంది అంటే తెలిసింది. మరి అంతర్ ప్రపంచం అంటే ఏమి? అంతర్ ప్రపంచం అంటే బాహ్యంలో ఏదైతే చూసింటావో, నువ్వు కళ్ళు మూసుకున్న ఆలోచనల రూపంతో నీకన్నీ నీ కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది. నిన్ను తీసుకుపోయి అక్కడ వెళ్ళి కూర్చోబెడుతుంది. అది అంతర్ ప్రపంచం అనమాట. ఓకే, బాహ్య ప్రపంచంతో సంబంధం కలిగి ఉన్న వాటిని బయట నుండి బయటికి పంపించేయాలి. అంతర్ ప్రపంచంలోనికి రానియకూడదు. అటు ఇటు దిక్కులు చేస్తే మనసు ఇంద్రియాల వెంట పరుగులు తీస్తుంది. అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుందని అటు ఇటు చూసామంటే ఏం జరుగుతుంది? మనసు ఇంద్రియాల వెంట పరిగెడుతుంది. ఇంద్రియాలు అంటే కళ్ళు, ముక్కు, నోరు, నాలుక, ఇవి. ఓకే, కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు అంటే ఇవి. కర్మేంద్రియాలు అంటే కర్మలు చేసేటివి. నోరు కర్మ చేస్తుంది కదా, ఆ విధంగా. కాళ్ళు, చేతులు మల మూత్ర విసర్జన కేంద్రాలు. కనుక కళ్ళు రెండు మూసుకోవాలి. తర్వాత నాసికాగ్రం మీద దృష్టిని నిలపాలి. మరి ఏం చేయాలి? ఇంద్రియాలను, మనసు ఇంద్రియాల వెంట పరుగులు తీస్తుంది. ఎప్పుడు? నువ్వు దిక్కులు చూస్తూ ఉంటే, అటు ఇటు చూస్తూ ఉన్నావంటే చూసినేటివి కావాలి, వినేటివి కావాలి, అక్కడి పోవాలి, ఇక్కడి పోవాలి. అది
రుచి చూడాలి, ఇది అనుభవించాలి, అది పొందాలి, ఇది పొందాలి అనే కోరికలు పుడతాయి. మరి ఏం చెయ్యాలి అంటే కళ్ళు 2 మూసుకోవాలి. తర్వాత నాసికాగ్రం మీద దృష్టిని నిలపాలి. కళ్ళు 2 మూసుకొని నాసికాగ్రం మీద దృష్టిని నిలపాలి. నాసికాగ్రం అంటే 2 కనుగొమ్మల మధ్య కల భ్రూమధ్యం. నాసికాగ్రం అంటే ఏమి? నాసిక అంటే ముక్కు కదా! చాలా మంది ఇక్కడ అనుకుంటారు కాదు 2 కనుగొమ్మల మధ్య భాగము అని అర్థం. అంతేకాని ముక్కు పుటల దగ్గర చివరి భాగం కాదు అని చెప్తున్నారు. దృష్టిని అంటే అంతర్దృష్టిని, ధ్యాసను భూమధ్యంలో నిలిపి ఉంచాలి. దృష్టి అంటే ఈ చర్మ చక్షుల యొక్క దృష్టి కాదు, ఈ కళ్ళతో చూసే దృష్టి కాదు. అంతర్దృష్టి అంటే ఆలోచనలలో ఒక క్రియేషన్ చేస్తే మన కళ్ళ ముందు నిన్న చూసిన విషయాలు, మొన్న చూసిన విషయాలు, ఇంకా మొన్న కాదు 10,000 సంవత్సరాల కిందట అంటే 10 years బ్యాక్ జరిగినది కూడా మన ముందుకు తెస్తూ ఉంటుంది. చూడండి మానవుడి యొక్క మనసు ఎలా ఉంటుందంటే, ఒక బామ్మగారు కూర్చొని గుండెలు బాదుకొని ఏడుస్తూ రోధిస్తూ ఉంది. అందరూ ఎందుకు ఈమె ఇలా బాధపడుతుంది అని అనుకుంటారు. ఒకరోజు ఒక అతను వారి ఇంటికి వచ్చారు. నాయన మీ తాతగారు ఎంత పని చేశాడు చూడు నాయన అని ఏడుస్తుంటే, ఏమైంది తాతగారికి అంటే, చూడు నాయన పోయాడు, నన్ను ఇడిచిపోయాడంటే, సరే పెద్ద ఆవిడ పాపము తన భర్త పోయాడని బాధపడుతూ ఉంది అని. తర్వాత వాళ్ళ మనవడు అడిగారు, ఎన్ని సంవత్సరాలైంది మీ తాతగారికి వెళ్ళంటే, ఇప్పుడు కాదయ్యా 25 సంవత్సరాలైంది, నేను పుట్టక ముందుకే మా తాత పోయారు అని అంటే, అవునా పాపం ఆమెకు ప్రేమ ఉందిలే అని అనుకుంటాడు. మీ తాతగారు ఇంత పని చేశాడు అంటున్నాడు ఎందుకు అంటే, ఆయన ఆస్తులన్నీ పోగొట్టాడు. తన రకరకాల వ్యాపకాలతో, ఇష్టరాజ్యంతో, తన వ్యసనాలతో ఆస్తినంతా పోగొట్టాడు. రోజుకు 10 సార్లైనా మా తాతని ఈ విధంగా ఆమె గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటుంది అని. మరి తాతగారు తిరిగి రారు, పోగొట్టిన ఆస్తులు తిరిగి రావు. సమయం వృధా అవుతుందంటారా? కావడం లేదా? అందుకోసమే ఇటువంటి మనం భగవద్గీత శ్లోకాలు చదివితే మరి ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు, మరి ఆ ఏడ్చినంత మాత్రాన తాతగారు తిరిగి రారు, తాతగారు తిరిగి రానంత మాత్రాన ఆస్తులన్న పోని తిరిగి వస్తాయంటే ఆస్తులు తిరిగి రావు. మరి ఈ జ్ఞానేంద్రియము ఏం పనిచేస్తున్నాయి? ఎప్పుడో విషయాలన్నీ గుర్తుకు తెస్తున్నాయి. అప్పుడు చూసింటుంది కదా పెద్ద ఆవిడ, పొలాలు, స్థలాలు, వాళ్ళు వీళ్ళు చెప్పింటారు కదా, నీ భర్త ఇది పోగొట్టాడు, మీ మామగారు అది పోగొట్టాడని. ఈ చెవులు, ఈ ఇంద్రియాల ద్వారా వినేటివన్నిటిని గుర్తు తెచ్చుకొని ఆ పెద్ద ఆవిడ బాధపడుతూ ఉంది. ఇవన్నీ వెళ్ళిపోవాలంటే ఏం చేయాలి? కళ్ళు 2 మూసుకోవాలి. భ్రూమధ్యంలో మనము శ్రద్ధ పెట్టాలి. చూడండి నాసికాగ్రం అంటే 2 కనుగొమ్మల మధ్య గల భ్రూమధ్యం, అంతేకాని ముక్కు పుటల దగ్గరి చివరి భాగం కాదు. దృష్టిని అంటే అంతర్దృష్టిని, లోపలుండే మన ఆలోచనను, ధ్యాసను భ్రూమధ్యంలో నిలిపి ఉంచాలి. మన ధ్యాస ఎలా ఉండాలి? భూమధ్యం అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించుకుంటూ ఉండాలి. అందుకోసం ముందు ఉచ్ఛ్వాసలో ముక్కు లోపలికి వచ్చే ప్రాణవాయువును, ఇంకా నిశ్వాసలో బయటికి విసర్జింపబడే అపానవాయువును. మరి పాలి భాషలో ఏమన్నారు? బుద్ధ భగవానుడు ఆనాపాన సతి అన్నాడు. ఆనా అంటే లోపలికి వెళ్ళే శ్వాస, గాలి. అపాన అంటే బయటికి విసర్జించే శ్వాస. కూడుకొని ఉండడం అంటే ఆ రెండింటిని గమనించడము. మరి పత్రి గారు మనకందరికీ అర్థమయ్యే విధంగా శ్వాస మీద ధ్యాస అని అన్నారు. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? ఎలా ధ్యానం చేయాలి అనేది అర్థమవుతుంది. ఎలా మనము జ్ఞానేంద్రియాల నుంచి బయటపడాలి, అంతరేంద్రియంను ఎలా మన కంట్రోల్లో మనం పెట్టుకోవాలి. అంతరేంద్రియం అంటే ఇది మనసు. పైన కూడా చక్కగా ఏమని చెప్పారు చూడండి, అంతర్దృష్టి అన్నారు. అంతర్దృష్టి అంటే నీ లోపల ప్రాపంచికమైన వాటి మీద నువ్వు ఎప్పుడైతే కళ్ళు మూసేసి, చెవులు మూసేసి నీ లోపలికి నువ్వు ప్రయాణం చేసావంటే బాహ్య ప్రపంచం మాయమైపోతుంది, అంతర్ ప్రపంచం కూడా అశుద్ధం నుంచి శుద్ధత్వం తయారవుతుంది. ముందుకు వెళ్దాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఇంకా నిశ్వాసలో బయట విసర్జనించబడే అపానవాయువు యొక్క చలనాలను నాసికాల్లో సమానంగా గమనిస్తూ ఉండాలి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలు సమానంగా గమనించాలి. చాలామంది ధ్యానం చేయమంటే మరి యోగాసనాల్లో చూపిస్తారు కదా, హఠయోగము, ఒక సైడ్ ఇలా ముక్కు మూసి గట్టిగా గాలిని పీలుస్తారు, మరి ఈ ఈ రంధ్రాన్ని మూసి మరి గాలిని వదులుతారు, అలా చేస్తారు. మరి హఠయోగం కాదు అంటే ఎలా ఉండాలి? సహజంగా జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని గమనించడము. మరి ఏం చేస్తున్నాం మనము అంటే తెలియకుండగా లోపలి గట్టిగా గాలి పీల్చుకోవడం,
వదలడము చేస్తున్నాం. అది కాదు. అప్పుడు కూడా మనం ఏమైపోతుంది, మనము ఈ ఇంద్రియం మీద అంటే ముక్కు అనే ఇంద్రియం మీద మనము మనసుని లగ్నం చేసినట్టు అవుతుంది. అది ధ్యానము కాదు. సహజ సిద్ధమైన ఉచ్ఛ్వాస, నిశ్వాసను గమనించడమే ధ్యానం అంటే. హాయిగా కళ్ళు 2 మూసుకొని శ్వాసను అంటే లోపలి వెళ్ళే గాలిని, బయటికి వచ్చే గాలిని గమనించాలి. ఇంకేం చెప్తున్నారు చూద్దాము. చూద్దామా? అంటే నిరంతరంగా మనలో కొనసాగే శ్వాసక్రియను గమనిస్తూ ఉండాలి. అలా చేస్తూ చేస్తూ ఉంటే శ్వాస తనంత తానుగా చిన్నదిగా అయిపోతూ స్వయంగా భ్రూమధ్యంలోకి చేరుకుంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించగా 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 ఏమైతుందంటే చిన్నది అవుతుంది. చూడండి, ఫస్ట్ మనం బాగా ఒక్కసారి ట్రై చేయండి. శ్వాస వదిలినప్పుడు ఎక్కడి వరకు మనం శ్వాస మనకు కనిపిస్తూ ఉంటుందంటే, ఫర్ సపోజ్ మన ఈ నాభి వరకు ఆ శ్వాస అనేది మనకు తగులుతూ ఉంటుంది. సాధన చేయగా చేయగా నాభి భాగం నుంచి పైకి 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 వచ్చి చిన్నదవుతూ అవుతూ మనం శ్వాసక్రియ ఇక్కడ మాత్రమే జరుగుతూ ఉంటుంది. మనం ముక్కు నుంచి తీసుకునే శ్వాసను ఇక్కడి వరకు అంటే భూమధ్యంలో వరకు మాత్రమే భ్రూ మధ్యంలోకి చేరుకుంటుంది. మన పని ఏమి, ఎంతవరకు చేరుకైంది, నేను కరెక్ట్‌గా చేస్తున్నానా లేదా అనే అనుమానాలు వద్దు. మన పని రోజు ధ్యానం కోసము సమయాన్ని కేటాయించడము. ధ్యానం కోసము ఒక చోట కూర్చొని శ్వాస మీద ధ్యాస పెట్టడము. కళ్ళు 2 మూసుకోవడము. కాళ్ళు చక్కగా వీలైతే చక్క ముక్కలు కూర్చోండి, లేదంటే కాళ్ళు 2 క్రాస్ చేసుకోండి. హాయిగా కూర్చొని ఉచ్ఛ్వాస నిశ్వాసన సహజ సిద్ధమైన ఉచ్ఛ్వాస నిశ్వాసన గమనించాలి. అంతేకాని హఠయోగ ప్రాణాయామాలు చెయ్యకూడదు. ప్రాణాయామం అని చేస్తారు యోగాలో. అంటే గాలిని ఒక సైడ్ ముక్కు రంధ్రం మూసి పీల్చుకోవడం, మరి ఒక రంధ్రం మూసేసి వదలడం. మరి అలాంటి హఠయోగాలు చెయ్యరాదు. మరి ఏం చేయాలి అంటే సహజ సిద్ధమైన ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ ఉండాలి. మెల్లిమెల్లిగా శ్వాసక్రియ తగ్గుతూ 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 భ్రూమధ్యానికి చేరుకుంటుంది. తద్వారా మనసు నెమ్మదిగా ప్రశాంతం చెందుతుంది. ఎలా జరుగుతుంది? ఈ క్రియ జరగడం వల్ల మనసు ప్రశాంతం అవుతుంది. చాలామంది ధ్యానం చేస్తున్నాము, మరి బ్రహ్మరంధ్రం తెరుచుకైందా, విశ్వశక్తి లోపలికి ప్రవహించిందా, నాడీ మండల శుద్ధి జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటారు. మరి అవన్నీ జరగాలి అంటే ఏం చేయాలి? ఆలోచన రహిత స్థితిలో చేయాలి. మరి మనం ఏం చేస్తున్నాము? బ్రహ్మరంధ్రం తెరుచుకైందా లేదా, విశ్వశక్తి లోపల గ్రహించానా లేదా అని ఆలోచిస్తాము. గురువుగారు చెప్పేవారు ఆలోచన రహిత స్థితి ధ్యాన స్థితి అని చెప్పేవారు. అందరము ధ్యానంలో కూర్చుంటాము. ధ్యానంలో అందరు గంట కూర్చున్నాం, 3 గంటలు కూర్చున్నామంటారు. అంటే 3 గంటలు ధ్యాన స్థితిలో ఉన్నట్టు లెక్క కాదు. ధ్యానంలో కూర్చోవడము 3 గంటలు, ధ్యాన స్థితి కలగడము గంట కూర్చుంటే 3 సెకండ్లో 2 సెకండ్లో కలుగుతుంది. అరే మేడం, గంట కూర్చుంటే 2 సెకండ్ల కోసం గంట కూర్చోవాలనా అని అనుకుంటాము. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఓ గంట ధ్యానం చేస్తే 2 సెకండ్లు ఏం జరుగుతుంది? ఆలోచన రహిత స్థితి జరుగుతుంది. గోరంత దీపం కొండంత వెలుగునిచ్చినట్లు కూసంత ధ్యానం ఎంతో శక్తినిస్తుంది. గత జన్మ కర్మల్ని వాషౌట్ చేయడమే కాకుండా మన లోపల ఉండే అర్షడ్ వర్గాలను పోతాయి. అంటే మన దగ్గర ఉన్న సరికాని గుణాలు, దుష్కర్మలు చేసే గుణాలన్నీ మన నుంచి వెడలిపోతాయి. ఈర్ష, ద్వేషం, కుళ్ళు, కుతంత్రాలు, పగలు, ప్రతీకారాలు పోయి మానవుడు మాధవుడుగా తయారవుతూ వస్తాడు. అర్షడ్వర్గాలు వెళ్ళిపోతాయి. ధ్యానం చేస్తూ ఉంటే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాచర్యాలు వాషౌట్ అయిపోతాయి. సద్గుణాలు వస్తాయి. ఎందుకు? భగవంతునికి చేరుకొని పరమాత్మని సన్నిధిలో సాధన చేస్తే భగవంతుని గుణాలే నీ గుణాలు అవుతాయి. ఆయన స్వభావమే నీ స్వభావం అవుతుంది. నీ చుట్టూ ఉన్న వారితో మంచిగా, అందరితో ప్రేమతో, అనురాగంతో, దయతో, కరుణతో, జాలితో, సహనంతో వ్యవహరిస్తూ ఉంటావు, క్షమతో వ్యవహరిస్తూ ఉంటావు. ఇవన్నీ ఇన్ని లాభాలు ఉన్నాయి ధ్యానంలో. మరి ఆ లాభాలు పొందానా లేదా అని ఎలా తెలుసుకోవాలి? చూడండి, ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ధ్యానానికి ముందు ప్రతి చిన్నదానికి చికాకు, కోపము వస్తుంది. ధ్యానం చేస్తూ ఉన్నాక మనకే అర్థమవుతూ ఉంటుంది. ఏది అసహనంగా అనిపించదు, సహనంగా ఉంటాము, ఓపికతో ఉంటాము, అన్నిటినీ అర్థం చేసుకుంటూ ఉంటాము. మరి ధ్యానం వల్ల ఇవన్నీ నేను పొందుతున్నానా లేదా అని మరొక అనుమానం వస్తుంది.
మీకు ఆకలేసిందంటే ఏం చేస్తారు? నేను చాలా విలువైన ప్రశ్ననే వేశాను. మీకు ఆకలేస్తే ఏం చేస్తారు? ఆకలేస్తే మనకు ఏదో ఒక ఆహారాన్ని మనము ఒక ప్లేట్‌లో పెట్టుకొని స్వీకరిస్తాం. మనకు ఆకలేస్తే చేయవలసిన పనేమి? ఒక ప్లేట్ తీసుకొని మన ఇంట్లో ఉండే ఏదో ఒక ఆహారాన్ని మనం పెట్టుకొని మనము స్వీకరించడం. రెండే 2 పనులు. ఆహారాన్ని ప్లేట్‌లో పెట్టుకోవడం, రెండోది మన నోటికి అందించడం. నమిలి ఇక్కడి వరకు మింగేంత వరకే నీ పని. లోపలికి పోయినాక అది గ్రైండ్ అయిందా? బాగా క ఏమంటారు నుజ్జు నుజ్జుగా అవుతుంది అంటారు కదా! అలా అయిపోయిందా లేదా? జీర్ణం అయిందా లేదా? రక్తంగా మారిందా లేదా? బలంగా మారిందా లేదా? వేస్టేజ్‌గా బయటకొచ్చిందా లేదా? అని ఎవ్వరము ఆలోచించము. ఆకలేస్తే చేయడమేమి 3 పనులు చేశాము. ప్లేట్ తీసుకున్నాము, ఆహారాన్ని పెట్టుకున్నాము, దాన్ని స్వీకరించాము, నమిలి మింగేంత వరకే మన పని. లోపలంతా ఒక సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ ఆ పనినంతా చూసుకుంది. అలానే మరి ధ్యానం చేస్తే మరి నాకు అరిషడ్వర్గాలు వెళ్ళిపోతాయా? కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలు వాషౌట్ అయితాయా? సద్గుణాలు పొందుతానా? నాలో కోపము, పగ, ప్రతీకారం ఇట్లా దుష్కర్మలు, దుష్ట ఆలోచనలు నా నుంచి వెళ్ళిపోతాయా అనే ఆలోచనలు వలదు. నీ పని రోజు ధ్యానానికి కూర్చోవడము. ఆలోచనలొస్తే కట్ చేయడము. సహజ సిద్ధమైన ఉచ్ఛ్వాస, నిశ్వాసను గమనించడం. ఇంతే మన పని. ఎప్పుడైతే ఇది చేస్తూ ఉంటావో ఆటోమేటిక్‌గా నిమిషానికి 100 ఆలోచనలు అంటారు. ఆ 100 30కి, 20కి ఒకానొక సమయంలో సున్నాకు పడిపోతుంది. విశ్వశక్తి మన లోపలికి ప్రవహిస్తుంది. ఎప్పుడైతే విశ్వశక్తి మన లోపల ప్రవహిస్తుందో అర్షడ్వర్గాలు వెళ్ళిపోతాయి. సద్గుణాలు మనలో చిగురిస్తాయి. మనం ఎప్పుడైతే ఈ విషయాలన్నీ మనలో రూపాంతరం చెందుతాయో మన యొక్క వ్యవహారశీలి మృదువుగా, సౌమ్యంగా, ఎవరి మీద పగ, ప్రతీకాలు లేకుండగా మనల్ని మనం గమనించుకుంటాము. ఈ మానవుడు మాధవుడిగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఇవన్నీ చేయాలంటే అనుదిన ధ్యానాభ్యాసం చెయ్యాలి. జ్ఞాన సముపార్జన చెయ్యాలి అనేది గురువుగారు శ్రీకృష్ణ పరమాత్మ మనందరికీ ఆది గురువు, మరి మొట్టమొదటి గురువు ప్రపంచం మొత్తానికి. అలానే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. అది మనకి అర్థమయ్యే విధంగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ చెప్పారు. నెక్స్ట్ లాస్ట్ 4 లైన్స్ శ్రద్ధగా వినండి. తద్వారా మనసు నెమ్మదిగా ప్రశాంత స్థితికి చేరుకుంటుంది. పరంపరగా శూన్య స్థితి వస్తుంది. శూన్య స్థితి అంటే ఆలోచన రహిత స్థితి. ఇప్పుడే చెప్పుకున్నాం, గోరంత దీపం కొండంత వెలుగునిచ్చినట్టు కూసంత ఆలోచన రహిత స్థితిలో ఉంటే ధ్యాన స్థితి 3 సెకండ్లు అయిండొచ్చు. మరి కూసంత ధ్యానం కొండంత శక్తినిస్తుంది. ఎంతో నీ జీవితంలో ఎన్నో మార్పుల్ని తెస్తుంది అని దాని యొక్క అంతరార్థము. మరి చిన్న దీపము కరెంటు పోయింది. ఈ రూమ్ అంతా చీకటిగా ఉంది. క్యాండిల్ తీసుకున్నారు. దాని మొన ఎంత ఉంటుంది? ఇంత ఉంటుంది. ఆ మొన వెలిగించే లోపల ఈ మొత్తం రూమ్ అంతా ఏమవుతుంది? కాంతితో వెదజల్లుతుంది. ఎక్కడ చేరింది, ఎక్కడ పుస్తకం ఉందని అర్థమవుతుంది కదా. అలానే నువ్వు కూర్చునేది గంట సేపైనా నీ ప్రయత్నం చేయగా ఆలోచన రహిత స్థితిని మెల్లిమెల్లిగా పెంచుకుంటావు. ముందు ఆలోచనలు తగ్గుతాయి, తర్వాత ఆలోచన రహిత స్థితి జరుగుతుంది. ఆటోమేటిక్గా నీకు బ్రహ్మరంధ్రం కూడా విశ్వశక్తిని గ్రహిస్తావు. మన పని రోజు ధ్యానాన్ని కూర్చోవడము, ఆలోచనలు వస్తే కట్ చేయడము, సహజ సిద్ధమైన ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనించడము. అత్యంత సహజంగానే చేరుకుంటుంది. ఎలా శూన్యస్థితికి ఎలా చేరుకుంటామో అత్యంత సహజంగానే. నువ్వేమి హఠయోగ ప్రాణాయామం ఏం చేయడం లేదు. ప్రాణాయామం ఎలా చేస్తున్నావు? సహజ సిద్ధమైన ఉచ్ఛ్వాస నిశ్వాసలు గమనిస్తున్నావు. కష్టమైన తరమైన ప్రాణాయామము చేయడం లేదు. ఓకే, శ్వాస తనంత తాను భ్రూమధ్యంలోకి చేరే విధానమే ఆనాపానసతి. నువ్వు బలవంతంగా చేసేది కాదు. నువ్వు సహజ సిద్ధంగా ఉచ్ఛ్వాస నిశ్వాసను గమనిస్తూ ఉంటే ఒకానొక సమయంలో భ్రూమధ్యంలోకి శ్వాస చేరుకుంటుంది. దానినే ఆనాపానసతి అంటారు. ఆనాపానసతి అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా. ఆనా అంటే లోపలికి వెళ్ళే శ్వాస, అపాన అంటే బయటికి విసర్జించే శ్వాస, సతి అంటే కూడుకొని ఉండడము. అది పాలీ భాషలో బుద్ధ భగవానుడు తీసుకొచ్చినటువంటి ధ్యానము. ఆయన ఎంతో కష్టపడి ఎన్నో సాధనలు చేసి చిట్ట చివరకు కనుగొన్న అమోఘమైన అద్భుతమైన స్థితి, ఆత్మానుభూతిని పొందే స్థితి, గత జన్మలను చూసుకునే శక్తి గల స్థితి, వర్తమానంలో ఎలా జీవించాలి, భవిష్యత్తు నేను ఏమి చెయ్యబోతున్నాను అని తెలుసుకోగలిగినటువంటి స్థితి ఆనాపానసతి. ఓకే, మరి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మనందరికీ ఏం చేశాడు? అర్థమయ్యే విధంగా శ్వాస మీద ధ్యాస అని పెట్టారు. మరి దీన్ని బట్టి మనం అందరం ఏం చేయాలి? ఇవన్నీ తెలుసుకోవాలంటే
భవిష్యత్తులో వచ్చే ఎపిసోడ్లన్నీ శ్రద్ధగా వినాలి. భగవద్గీత శ్రీకృష్ణామృతం అనే పుస్తకం మన ఛానల్ మీరు కడతాల్కి వచ్చినప్పుడు బుక్ స్టాల్స్లో అమ్ముతూ ఉంటారు. దయచేసి కొని మన వారసులకు వారసత్వ సంపదగా ఇవ్వండి. ఈ పుస్తకము గీతామృతం రూపంలో ఉంది, శ్రీకృష్ణామృత రూపంలో ఉంది. గీతామృతమైన శ్రీకృష్ణామృతమైన ఒకటే. గీతామృతం వచ్చేసి పిఎంసి ఛానల్ వాళ్ళు ప్రింట్ చేశారు. బైండెడ్ బుక్ ఉంటుంది. 104 శ్లోకాలు కాకుండా సమస్త మిగతా అన్ని 700 శ్లోకాలు అందులో ప్రింట్ అయి ఉంటాయి. శ్రీకృష్ణామృతంలో 400 రూపాయలే, కానీ ఓన్లీ 104 శ్లోకాలు మాత్రమే ఉంటాయి. మరి మీకు అన్ని శ్లోకాలు కావాలంటే చక్కగా గీతామృతం స్వీకరించండి. 600 750 యొక్క ఖరీదు నాకు పెద్దగా సరిగ్గా తెలియదు, కానీ అందులో అయినా ఇందులో అయినా సేమ్ ఎసెన్సే ఉంది. కానీ అన్ని శ్లోకాలు అందులో ఉన్నాయి. బైండెడ్ బుక్, పేపర్ కూడా క్వాలిటీ బాగుంటుంది, రబ్బర్ క్వాలిటీ ఉంటుంది, చినిగిపోదు. మరి మన వారసులకు ఇవ్వాలంటే ఏం చేయాలి? మరి ఎలాంటి పుస్తకం కొనాలి? వెళ్ళి చక్కగా అట్లాంటి పుస్తకం తీసుకొని ఇంట్లో పెట్టండి. పెట్టడం అంటే చదవండి. మీరు చదివితే మీ పిల్లలు కూడా వింటారు, మీ భార్య భర్త వింటారు. వారి జీవితంలో కూడా ధ్యానం, జ్ఞానం, సరి అయిన జీవన విధానం వస్తాయి. మరి ఇటువంటి గొప్ప గొప్ప విషయాలు తెలుసుకోవాలంటే మీరు కూడా భగవద్గీతను చదవండి. పిఎంసిలో వచ్చే శ్రీకృష్ణ అమృతాన్ని వీక్షించండి. మరి ఒక అద్భుతమైన ఎపిసోడ్తో, అద్భుతమైన శ్లోకంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్ అండ్ మై డియర్ గాడ్స్, మరి ఒక అద్భుతమైన శ్లోకంతో మరి కలుసుకుందాం. మరి ఇటువంటి అవకాశం ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, పిఎంసి ఛానల్ వారికి కృతజ్ఞత చెప్పుకుందాం. థ్యాంక్ యూ.